నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఫ్రెండ్స్, ఈరోజు మేమందరం కలిసి చిన్న టైంపాస్కి సిటీకి వెళ్తున్నాం. సో సిటీకి వెళ్ళడానికి ఇదే మన అవుట్ఫిట్. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేద్దాం. అంటే ఆల్రెడీ రెడీ అయిపోయినా నేను. మంచి షర్ట్ అండ్ ఇగో బ్లాక్ ప్యాంట్, ఇవన్నీ ఇంతకుముందు నాకు రాలేవు, ఇప్పుడు బక్క అయినా కాబట్టి అన్నీ వస్తున్నాయి. దీని కిందకి కలర్ మ్యాచింగ్ స్కెచర్స్ షూ వేస్తున్నా. షూ అండ్ షర్ట్ సేమ్ కలర్, మధ్యలో బ్లాక్ ప్యాంట్ మంచిగా సెట్ అయిపోయింది. దీని మీదకి చిన్న డెనిమ్ జాకెట్ వేస్తామంటే ఇంకా వేరే లెవెల్ కొడతాం. ఎట్లా ఉంది? సో ఫ్రెండ్స్, మేమే కాకుండా మాతో పాటు సందీప్ మామని కూడా తీసుకెళ్తున్నా. యాక్చువల్ ఆడే వెళ్దామన్నాడు, ఆడే నన్ను తీసుకోపోతాడు. ఓకే, ఇంకా మా బ్రదర్ గాడు విజయ్ గాడు పైన ఉన్నాడు, వాడు కూడా వస్తాడు. ఓకే సందీప్, నీ అవుట్ఫిట్ చూపిరా. ఓకే, ఇట్స్ గుడ్ రా. బ్యాగీ ప్యాంట్ విత్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్ అండ్ జాకెట్ వేసుకో. సో జాకెట్లు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వింటర్ సీజన్, అందుకే జాకెట్లు వేసినాం అందరం. ఏడా రే చోటా కి బ్లాగ్ల పడంగా బట్టలు ఆరెత్తావేం రా. గాయస్ ప్లీజ్, వెనకాల ఉన్నది ఇగ్నోర్ చేయండి. వింటర్ సీజన్ కాబట్టి బట్టలు బయట ఆరేయక ఇంట్లోనే పెడుతున్నాం. సో అన్ని బ్లాగ్లలో మీకు కనిపిస్తుంది. మీకు కొంచెం ఏంది వెరైటీ అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? రైట్. ఓకే గైస్, డైరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. అందరూ ప్లీజ్ బకిల్ అప్ ద సీట్ బెల్ట్స్. ఫ్రెండ్స్, స్టార్ట్ అయ్యేటప్పుడు టోటల్ ఎండా ఉండే, ఇప్పుడు వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ఎట్లనో అర్థమైతలేదు. యాక్చువల్లీ ట్రైన్లో వద్దాం అనుకున్నాం, బట్ మళ్ళీ మా బ్రదర్ గారు ఎప్పుట్లా కారే ప్రిఫర్ చేసి కార్లో వచ్చినాం. సో మంచిగా మేము వెళ్ళే ప్లేస్కి దగ్గరలో ఒక మంచి పార్కింగ్ స్పాట్ చూసి మాటలు పెట్టారు. అది కూడా ఈ టవర్లోకే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ టవర్ ముందే మనకి ఇక్కడ పార్కింగ్ దొరికింది. 4 hours పార్కింగ్ టైం. పార్కింగ్ పెట్టేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తాం. అందరం వెయిట్ చేస్తున్నాం క్రాస్ కావడానికి. సో మనకు అక్కడ సిగ్నల్ పడితే మనం క్రాస్ కావచ్చు. మనం ఇట్లా స్టైలిష్గా మోడల్ లెక్కున్నా కదా. సో ఒక మనతో ఫోటో తీద్దామని ముచ్చట పడ్డది, అందుకే చిన్న ఫోటో ఇచ్చిన. సిడ్నీలో బీచెస్ ఉన్నాయి, సిడ్నీలో పార్క్స్ ఉన్నాయి, బట్ ఈరోజు నేను వచ్చిన ప్లేస్ చూస్తే మొత్తం మెస్మరైజ్ అయిపోతారు. నేనే ఫోటోలు చూసి టోటల్ ఆగమైపోయినా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అట్రాక్షన్స్ అన్నీ మీకు చూపిస్తా. సో యాక్చువల్లీ ఆ ప్లేస్ ఏంటంటే డిజీ పార్క్ అని, ఇక్కడ సిడ్నీ వెస్ట్ ఫీల్డ్లో ఉంది. సో ఆ వెస్ట్ ఫీల్డ్ వచ్చేసి సిడ్నీ సెంట్రల్లో ఉంది, సిడ్నీ సిబిడిలో. అక్కడికి వచ్చామన్నట్టు. టైం ఏమో 5 o'clock అవుతుంది. మాకు 6 o'clockకి లోపలికి ఎంట్రీ ఉంది. సో ఈ 1 hour చిన్న ఇక్కడ షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేయడానికి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. సో మన లేడీస్ గురించి తెలిసిందే కదా, అవన్నీ చూసి షాపింగ్ చేస్తామని దాన్ని గిల్ల దూరిర్రు. ఇదేందో పండోరా అన్నట. ఏంద్రా పండేది, నేను వండుకోను. కానీ గైస్, నా వెనకాల కనిపిస్తుందా, ఇది జేడీ స్పోర్ట్స్. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చిన్న దూరి మనకేమైనా షూ నచ్చితే తీసుకుందాం. జోర్డాన్స్, నైకీస్, అడిడాస్ అన్నీ ఉన్నాయి గైస్. తిరగంగా నాకు ఈ షూ నచ్చింది, కొందాం అనుకుంటున్నా. దానికంటే ఇది బాగుందని మావాడు అన్నాడు. బట్ ఏదో ఒకటి డిసైడ్ అయ్యి కొంటాలి, ఐదర్ ఇది ఆర్ ఇది, ఏదో ఒకటి కొనాలి. బట్ ఈ షూ అయితే నాకు కలర్ డిఫరెంట్గా అనిపించి బాగా నచ్చింది.
సో తీసుకుందాం వద్దా ఒక 10 minutesలో డిసైడ్ అవుతా. బ్రదర్ గడ్వేక్ ఫుట్బాల్ జెర్సీలు చూద్దాం దారా. నీకు ఎట్లా, నీకు ఫుట్బాల్ చూస్తావు కదా నువ్వు, నీకు తెలుసా ఫుట్బాల్ గురించి? మరీ ఎక్కువ ఫాలో అని ఓన్లీ క్రికెట్ మనం. ఓకే ఓకే. మన ఫేవరెట్ రొనాల్డో బ్రదర్. అంతే అంట. యాక్చువల్ మన బొండవాడి పేరు ఫస్ట్ రొనాల్డో రెడ్డి పెడదాం అనుకున్నా, చోటాడు ఒప్పుకోలేడు. అంతే అంట. అంతేగా, మంచి పని చేసింది. ఫ్రెండ్స్ నేను షూ అయితే తీసుకోలేను, బట్ మా చోటాడికి ఏమో నచ్చిందంట. ఏంద్రా బ్యాగా చూపి. సో వీడి బ్యాగ్ తీసుకుంటా అంటాడు, తీసేసుకో. ఫ్రెండ్స్ ఈ గంట గ్యాప్లో షాపింగ్ చేసినాం కదా, ఇక మా చోటాడైతే ఒక బ్యాగ్ కొనేసుకున్నాడు. సో మనకైతే టైం అవుతుంది, జల్ది వెళ్దాం రండి. నేను ఎందుకు పట్టుకుంటాను, నేను కొనుక్కున్నాను ఏమన్నా. యాక్చువల్ షూ కొందాం అనుకున్నా, బట్ ఇక మళ్ళీ తీసుకుంటాలే, ఇప్పుడు అవసరం లేదు నాకు. అదో గాయస్ ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం, ఇంట్లోనే ఇక లోపలికి వెళ్తున్నాం, ఇట్లోంచి లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ వచ్చేసినాం, ఇదే ప్లేస్ డిజీ పార్క్, DIGIPARK. ఇది ఎట్లుంటుందో నాకు పెద్దగా తెలియదు, జస్ట్ ఫోటోలకే వస్తుందో లేకపోతే లోపలంతా చూసినాక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తున్నాం. లోపలికి వెళ్ళాక చూద్దాం. మన మామ ఆల్రెడీ మన కోసం టికెట్స్ బుక్ చేసిండు, ఒక్కొక్కళ్ళకి $35. సో ఇక్కడనే లాకర్ ఉంది గాయస్, ఐటమ్స్ ఏమైనా తెచ్చుకుంటే పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు. మన వాళ్ళు బ్యాగులు తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ లాకర్లో పెట్టేస్తారు. పెట్టారా, పెట్టేసే జాకెట్ కూడా. లోపలికి ఎంటర్ అవుతున్నాం గాయస్, చూడండి ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉన్నది మై ఫ్రెండ్స్. దేన్ని ఏమేమంటారో ఇక్కడ బయట చూపిస్తారు. దీన్ని ఫ్లోర్ టనెల్ అంటారంట. Tell him he's all you see. Tell him you got his keys, cause you thought he needed them, but he's not coming back again. So he's gone, leaving then. You won't see him again. It was convenient, but you won't be staying friends. And you know that, sweetie, you know that. Think you knew it before, but you just ignored that. So now you won't take back. మా చోటాన్ని ఇప్పుడు స్పేస్ అండ్ టైం టనెల్కి తీసుకుపోతున్నా. అది చూసినాక నీ ఎక్స్ప్రెషన్ చూద్దాం దారా. Hey, yeah, let's see how you do under pressure. Oh, yeah, I've been wanting this shit forever. I've been in the field with whatever they throw at me. Brush it off, pick myself up, moving on to the better. Okay, hey, yeah, ain't no errors, baby, it's a new era. I wake up early, feeling rich like I'm Kesha. I get to the paper, boy. Extra, extra. Fuck with me, you know that I got it. Come with me, let's take a trip to the islands. We up on the jet, we'll do more than just fly on it. Stand on that hill, you gon' die on it. Boom, boom. Baby, I'm not one of them, you should try on it. Miss me with all that, I'm on to the next. Fuck this up, I send you back to your ex. But good luck with that, this is big as it gets. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. Give him a name to remember. Hey, let's see how you do under pressure. Let's see how you do under pressure. A moment can live on forever. Yeah. Oh shit, they don't let me shoot a whole clip. Firepower in this coalition. We just turned the field into a demolition. It was desolate, but I had premonition. I was training for war every exhibition, every extra mission. ఇలా అయితే డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి గైస్. ఏ ఎఫెక్ట్ వస్తుంది ఏం అర్థమవుతలేదు అసలు. టోటల్ వేరే ప్రపంచంలో ఉన్నట్టున్నది ఇదైతే టోటల్. ఓ ఎక్క ఏదో టెంపుల్ ఉన్నట్టున్నది. లార్డ్ బుద్ధ వచ్చిండ్రా. ఈజీ ఒక 1000 థీమ్స్ ఉంటాయి గైస్. ఇప్పుడు ఏదో డ్రాగన్ థీమ్ వచ్చింది, మా వేరే లెవెల్ ఉన్నా అసలు. నాకు ఇది బాగా నచ్చింది అన్నిటికంటే. లోపల మొత్తం ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ తిరిగేసి వచ్చినాం. అంటే టోటల్ ఒక 18 రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో లైటింగ్, రిఫ్లెక్షన్, కొన్ని ప్రొజెక్షన్స్ చూసినప్పుడు అయితే ఏదో ఇట్లా ఫ్యూచర్లు ఉన్నట్లు అనిపించింది. మా యువాన్ బొండాన్ని పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన, వాడిని ఎందుకు తీసుకురాలని అని ఫీల్ అవుతున్నా. ఒకసారి సిడ్నీలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అన్నీ మంచిగా ఒక గంటన్నర సేపు మంచిగా ఎంజాయ్ చేసి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇప్పుడు అందరికి ఆకలి అవుతుంది.
ఇక్కడనే దాని పక్కనే ఒక ఇటాలియన్ రెస్టారెంట్ ఉన్నది. ఈ రెస్టారెంట్లో తిందామని వచ్చినాం. పిజ్జాలు అండ్ పాస్తాలు ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా ఆర్డర్ రాలేదు. తిన్న తర్వాత సీదా ఇంటికి వెళ్ళిపోవడే అంతే. ఇక టైర్డ్ అయిపోయినాం అందరం. చూడండి అందరు ముఖాలు చూడండి, అందరు టైర్డ్ అయిపోయారు. అసలు నేను కాలేదే మామ కాలేవా? మళ్ళీ పోతావు ఏంది వాళ్ళకి? మళ్ళీ పోయినా గవే ఉంటాయి కదా. మన కోసం బీర్ వచ్చింది. బ్రదర్ గారు అండ్ సందీప్ వాడు ఇద్దరు లేపుతారు బీరు. నువ్వు చికెన్ తింటావు? గైస్ మన ఫుడ్ వచ్చేసింది. ఈ చికెనా? చికెన్ లేదన్నారు కదా. ఇదే ఉంది చికెన్. మాకు సాలడ్ వేయండి అందులో కొంచెం. అయ్యి నాన్ వెజ్లో పడుతుంది సాలెడ్ కదా. అంటే తింటా అంటే గిట్ల చూసుకో మరి. సాలడ్ అట్లా తింటే ఏం కాదు. నువ్వు చిన్న పీస్ తింటావు పెద్ద పీస్ తింటావు? ప్లేట్ జరపచ్చు కదా కొంచెం. ఓకే ఐ విల్ సెటిల్ దిస్ అవుట్. కొంచెం ఆగురా ప్లీజ్. అంతా మన తొక్కు నాకే బ్యాచ్కి పిజ్జాలు ఎందుకురా? అవసరం అన్న అంతే జర కొంచెం. చలో ఫ్రెండ్స్ తినేసినాం, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? దాట్స్ ది ఎండ్. బాయ్ బాయ్ గైస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. హ్యావ్ ఎ గుడ్ నైట్.